కబడ్డీలో అనుదిశ్చర్య సంఘటన చోటు చేసుకుంది. సందీప్ నర్వాల్ ఎంపైర్ పై దాడి చేశాడు. ఇదే మ్యాచ్ లో ప్రదీప్ నర్వాల్ అపోనెంట్ ప్లేయర్ పై వాగ్వాదానికి దిగాడు. ఈ మ్యాచ్ లో కబడ్డీ మ్యాచ్ యుద్ధభూమిలా మారిపోయింది. సందీప్ నర్వాల్ లాంటి సీనియర్ ప్లేయర్ ఇలా చేయడం కబడ్డీ ప్రపంచంలో దుమారం రేపుతుంది. దీన్ని అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ ఇద్దరు ప్లేయర్స్ కబడ్డీలో యుద్ధాలు చేస్తుంటే రాహుల్ చౌదరి మాత్రం క్రికెట్ ఆడుతున్నాడు అండ్ టోర్నమెంట్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అసలు సందీప్ నర్వాల్ కోపానికి కారణం ఏంటి అండ్ రాహుల్ చౌదరి కబడ్డీ మానేసి క్రికెట్ ఎందుకు ఆడుతున్నాడు, ఈ వీడియో చూద్దాం. తెల్లారగా లేచి యూట్యూబ్ నీకు వీడియో రికమెండ్ చేస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయవా? మారి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ కబడ్డీ టోర్నమెంట్ ప్రీ క్వార్టర్ ఫైనల్ లో మహారాష్ట్రకి అండ్ ఉత్తరాఖండ్ కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సందీప్ నర్వాల్ ఎంపైర్ ని తోసేశాడు. మిగతా అందరు ప్లేయర్స్ వచ్చి ఆపేరు కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంపైర్ ని కొట్టేవాడేమో. సందీప్ నర్వాల్ ఇలా ఎందుకు చేశాడంటే ఎంపైర్ తనకి ఎల్లో కార్డ్ ఇచ్చాడు. ఇదే మ్యాచ్ లో పాయింట్ కోసం ప్రదీప్ నర్వాల్ అపోనెంట్ ప్లేయర్ తో గడుపు దిగాడు. ఈ ఇద్దరు కూడా సీనియర్ ప్లేయర్సే అండ్ చాలా మ్యాచ్ లో ఆడిన అనుభవం ఉంది. మ్యాచ్ పై ఇద్దరు కూడా వాళ్ళ ఆగ్రహం చూపిస్తారు. సందీప్ నర్వాల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, తన ట్యాకిల్స్ కూడా ఆగ్రహంగానే చేస్తాడు. ప్రదీప్ నర్వాల్ పీకేఎల్ లో కొంతవరకు కూల్ గా కనిపిస్తాడు, కానీ లోకల్ టోర్నమెంట్స్ లో రెచ్చిపోతాడు. చాలా మ్యాచ్ లో కూడా ఇలానే ఫైర్ అయ్యాడు. ఈ విషయంలో అందరూ సందీప్ నర్వాల్ తప్పని భావిస్తున్నారు. ఎందుకంటే చాలా మ్యాచ్ లో ఎంపైర్ తప్పుల వల్ల మ్యాచ్ ఫలితాలే మారిపోయాయి, కానీ ఏ ప్లేయర్ కూడా రియాక్ట్ అవ్వలేదు. ఈ విషయంలో ఖచ్చితంగా సందీప్ నర్వాల్ తప్పుందని చెప్పాలి. ఈ విషయంపై పీకేఎల్ ఎంపైర్ అయిన జితేష్ ఇన్స్టాలో రియాక్ట్ అవుతూ నా సపోర్ట్ రెఫరీకే, సందీప్ నర్వాల్ నుండి అర్జున్ అవార్డు వెనక్కి తీసుకోవాలి అంటూ పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని అందరూ ఒక యాంగిల్ లోనే చూస్తున్నారు. బట్ సందీప్ నర్వాల్ అలా చేయడంలో స్ట్రాంగ్ రీజన్ కూడా ఉండి ఉండొచ్చు. లైక్ ఎంపైర్ కావాలనే పదే పదే తప్పు డెసిషన్ ఇవ్వడం, లేదా ఎంపైర్ మ్యాచ్ ఫిక్సింగ్ లాంటివి చేశారని సందీప్ గ్రహించి ఉండొచ్చు. జస్ట్ ఎల్లో కార్డ్ కోసం సందీప్ నర్వాల్ ఇలా చేశారని అందరు డౌట్, బట్ ఎగ్జాక్ట్ రీజన్ అయితే ఇంకా తెలియలేదు. రాహుల్ చౌదరి అయితే ఆల్ స్టార్స్ టెన్నిస్ బాల్ క్రికెట్ లీగ్ సీజన్ 2 లో ఆడుతున్నాడు. తను బ్యాటింగ్ చేస్తున్నాడు, బౌలింగ్ చేస్తున్నాడు, మ్యాచ్ ని గెలిపించేశాడు అండ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. రాహుల్ అయితే ఢిల్లీ డ్రాగన్స్ టీం తరపున ఆడుతున్నాడు అండ్ ఈ టీం రీసెంట్ గానే సెమీఫైనల్ కూడా రీచ్ అయింది. మరి సందీప్ నర్వాల్ విషయంలో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయకుండా పడదు కానీ హైప్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా పడదు కానీ గంట కొట్టండి. తెలుసు కదా మీ పకోడీ యాదవ్ గొడలి చెల్లి కొడుతున్నా చేస్తలేవా, చేతనైతే చేస్తలేవా? తెల్లారగా లేచి యూట్యూబ్ నీకు వీడియో రికమెండ్ చేస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయవా? మారి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి. నీకు వీడియో రికమెండ్ చేసిన పాపానికి యూట్యూబ్ నిజం కక్కుని చేస్తుందా? మారా మ్యాన్ కే రౌండ్.